22 మంది ఇంజనీర్లు, 18 మంది లాయర్లు, 12 మంది గ్రాడ్యుయేట్లు, 13 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 6 మంది పిహెచ్డీలు, 5 మంది ఐఐటియన్స్, 8 మంది డాక్టర్లు. పొలిటికల్ రిలేటెడ్ నేను ఎప్పుడు వీడియోస్ చేశానని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ ఈ వ్యక్తి వాళ్ళ పాలిటిక్స్ మీద నా పర్స్పెక్టివ్ మారిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, విజయ్ తలపతి. విజయ్ సీఎం అయిన తర్వాత 4 పవర్ఫుల్ చేంజెస్ ని తీసుకొచ్చాడు. ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ గానీ లంచం తీసుకుంటుంటే ఎవరైనా కానీ పట్టిస్తే వాళ్ళకి ₹1,00,000 వరకు రివార్డ్ ఇస్తానని చెప్పారు. విఐపీ కాన్వెన్స్ ని కంప్లీట్ గా క్లోజ్ చేశాడు. ఈవెన్ సీఎం వస్తున్నా సరే ట్రాఫిక్ ని ఇక్కడ బంద్ చేయకూడదు, సో ఎవరి పార్టీకి వాళ్ళు వెళ్ళాలని క్లియర్ గా డిక్లేర్ చేసి చెప్పేశాడు. పొలిటీషియన్స్ వచ్చినప్పుడు సిటీ మొత్తం బ్యానర్స్ వేస్తుంటారు కదా, ఇంకటి నుంచి దానికి కంప్లీట్ గా చెక్ పెట్టేశాడు. ఈవెన్ తలపతి సీఎం అయినా సరే ఆయన పోస్టర్స్ కూడా ఎక్కడ ఉండకూడదని చెప్పేసి స్ట్రాంగ్ డిక్లరేషన్ అనేది ఇచ్చేశాడు. దీని తర్వాత ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్ కి మళ్ళీ రీనోవేషన్ చేస్తున్నాడు, బెటర్ ల్యాబ్స్ కానీ బెటర్ ఫెసిలిటీస్ కానీ అందిస్తున్నాడు. వీటికంటే క్రేజీ పార్ట్ చెప్పనా, సీఎం క్యాబినెట్ మెంబర్స్ 22 మంది ఇంజనీర్లు, 18 మంది లాయర్లు, 12 మంది గ్రాడ్యుయేట్లు, 13 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 6 మంది పిహెచ్డీలు, 5 మంది ఐఐటియన్స్, 8 మంది డాక్టర్లు. ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్, నువ్వు వేరే లెవెల్ అయ్యా.